నూతనంగా రిలీజ్ అయిన తండేలు సినిమా ఆర్టీసీ బస్సులో టెలికాస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు టెలికాస్ట్ చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే విషయం తెలుసుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఏదైనా సినిమా మీరు టెలికాస్ట్ చేయాలంటే దానికి హక్కులు కొంటారా, అసలు ఎలా జరుగుతుంది? మేము పైరసీ సినిమాలు మేము ఎప్పుడు కూడా ఆర్టీసీలో ప్రదర్శించాం. ఎందుకంటే అది ఇల్లీగల్, అది చట్టరీత్యా నేరం. అది సినిమా ప్రొడ్యూసర్స్కి చాలా ఇబ్బంది. అది నిన్న మాకు కంప్లైంట్ వచ్చింది. 9వ తారీఖున బయలుదేరిన పలాస నుంచి బయలుదేరిన విజయవాడ బస్సులో ఇది ప్రదర్శించారనేది అభియోగం. నిన్న బస్సు వచ్చింది. మళ్ళీ రాత్రి 10వ తారీఖున బయలుదేరి ఇవాళ ఉదయం 9వ తారీఖుకి 11వ తారీఖుకి పలాస వెళ్ళడం జరిగింది. దీనిపైన అక్కడ డిపో మేనేజర్ ఆ బస్సును నిలిపివేయడం జరిగింది. ఈ విషయం తేలిన తర్వాతే ఆ బస్సుని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. విషయాలు తెలిసిన తర్వాత అది ప్రైవేట్ హైర్ బస్సు. అది డ్రైవర్స్ కూడా ప్రైవేట్ డ్రైవర్సే. ఆర్టీసీకి అది హైర్ బస్సు కాబట్టి మాకు కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి మేము వాళ్ళని పిలిచి సర్వీస్ ఆపేసాం. దాని ప్లేస్లో వేరే బస్సు వేసాం. దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలా ప్రదర్శించడం అనేది తప్పు. అలా గనక ప్రదర్శించి ఉంటే దాని కారకులపైన మేము చర్యలు తీసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ ఎక్కడా కూడా ఆర్టీసీలో కానీ హైర్ బస్సులో కానీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. దాని గురించి పలాస డిపో మేనేజర్, అసిస్టెంట్ డిపో మేనేజర్ వాళ్ళిద్దరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఆ టెలికాస్ట్ ఎలా చేశారు? ఏమన్నా పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి టెలికాస్ట్ చేయడం జరిగిందా, లేకపోతే ఎలా టెలికాస్ట్ చేయడం జరిగింది వాళ్ళ సినిమాని? ఇప్పుడు ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే కానీ మాకు విషయాలు తెలియదు. ఇప్పుడే బస్సు చేరింది, వాళ్ళ ఉదయమే చేరింది. చేరిన తర్వాత ఆ బస్సులో డ్రైవర్కిను ఓనర్కి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వస్తారు. వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఎలా జరిగింది అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. అది కొంతమంది ప్యాసింజర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లతోటో ఏదో చేస్తూ ఉంటారు. ఏంటి అనేది ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి చర్య తీసుకుంటారు. దీని మీద మీరు ఏమైనా కమిషన్ ఏమైనా వేయటమే జరిగిందా సార్, లేకపోతే ఆర్టీసీ సిబ్బందితో మీరు దీని మీద విచారణ చేపండి? ఆర్టీసీ సిబ్బంది ఇది కమిషన్ దాకా వెళ్ళాల్సిన అంత అవసరం లేదు. దాని మీద బస్సు మీద యజమాని ఆ డిపో మేనేజర్ది. ఆ డిపో మేనేజర్ ఆ బస్సును నిలిపివేయడం జరిగింది. ఆ ఓనర్ని డ్రైవర్ని పిలిపించి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలా జరిగింది అనేది మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ దీని మీద ఇప్పటికీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా దీన్ని చేస్తారు, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ సంబంధించి ఏమన్నా సినిమా ప్రొడ్యూసర్ దగ్గర మీరు ఏమైనా మాట్లాడితే జరిగిందా? ఇది ఇలా పైరసీ సినిమాని ప్రదర్శించడం అనేది ఇల్లీగల్. అసలు ఆ సినిమాల ఫీల్డ్లో అదొక మోసం. దాన్ని మేము ఎప్పుడు కూడా మా ఆర్టీసీలో ప్రదర్శించాం. మాకు ఆర్టీసీ డిపోలో కానీ డిపో స్టాఫ్ కానీ అటువంటి పైరసీ సినిమాలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మాకు సినిమా ప్రొడ్యూసర్లకి నష్టం కలిగి చెప్పని మేమెందుకు చేస్తాం? దీనిపైన తప్పనిసరిగా మళ్ళీ ఇటువంటి మా ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించడం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. సార్, మీరు సినిమాలకు సంబంధించి బస్సులో సినిమా వేయాలంటే మీరు ప్రొసీడింగ్ ఏంటి? అసలు ఏమన్నా సినిమాలు కొనుగోలు చేస్తారా? అసలు ఎలా జరుగుతుంది? మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారు బస్సులు? అన్నీ అఫీషియల్గా ఏ అభ్యంతరాలు లేని సినిమాలని మేము పెన్ డ్రైవ్లో కానీ సీడీ రూపంలో కానీ మార్కెట్లో అమ్ముతారు. అఫీషియల్గా అమ్ముతారు. అటువంటి వాటిని మేము ప్రదర్శిస్తాం. దానివల్ల మాకు ఇటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు. మేము ఏం చేసినా కూడా లీగల్గానే చేస్తాం. మేము ఆర్టీసీలో ప్రదర్శించే సినిమాలన్నీ కూడా చట్టపరంగా అందరూ అనుమతి ఇచ్చినవే చేస్తాం. ఇలాంటి ఫిర్యాదులు మాకు ఎప్పుడు రాలేదు, ఇక ముందు కూడా రావు. దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆసక్తిగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు సార్. ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద? సినిమా కోట్లు ఖర్చు పెట్టి మేము సినిమాలు తీస్తున్నాము, కానీ ఇలా పైరసీ ఆర్టీసీ బస్సులు వేయడం అనేది అని చాలా మామూలుగా ఇంట్లో ఇంటర్నెట్లో అందరూ కామన్గా చూస్తూ ఉంటారు. కానీ పబ్లిక్గా వేశారు కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఒక డ్రైవరు, ప్యాసింజర్లు అక్కడ ఉన్న ఆ బస్సులో ఉన్నది డ్రైవరు, ప్యాసింజర్లు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎందుకు వేశారు, ఎలా వేయగలిగారు, ఇలాంటి పైరసీ సీడీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే కానీ మనం ఏ నిర్ణయం తీసుకోలేం. దానిపైన అలాంటి ప్రదర్శన అలాంటి దానికి ఉపయోగపడ్డటువంటి డ్రైవర్ మీద చర్య తీసుకోగలం. అందుకని ఇటువంటి పైరసీ సీడీల మీద ప్రభుత్వ పరంగానే సినిమా ప్రొడ్యూసర్లే పెద్ద ఎత్తున వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏదైతే ఉందో తండేలు సినిమా సంబంధించి మా బస్సులో
ప్రయాణం చేసేటప్పుడు వీడియోలో పెట్టడం జరిగింది. అది ఎలా జరిగింది అనేది దాని మీద సపరేట్గా మేము ఎంక్వైరీ అయితే చేస్తున్నాము. ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ బస్సులు ఏదైనా సినిమా టెలికాస్ట్ చేయాలంటే పూర్తిగా మేము హక్కులు తీసుకున్న తర్వాతే వాటిని టెలికాస్ట్ చేస్తాము. ఇది చాలా చట్టరీత్యా నేరము. దీని మీద అయితే తప్పు చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్టీసీ చైర్మన్ కునాల నారాయణ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజు, తిరుమల టీవీ, విజయవాడ.